హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వస్తే వీడియోలోకి వస్తే నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అండి, మామూలుగా అందరూ గేమ్స్ ఆడారు, అంతా బాగానే ఉందండి. గేమ్స్ ఆడిన తర్వాత ఇంకా అందరూ అంత యాక్టివ్గా లేరన్నమాట. మార్నింగ్ వచ్చి డ్యాన్సులు కానీ ఏమి కానీ అంతగా వేయపోయేసరికి బిగ్ బాస్ ఏం చేశారంటే మార్నింగ్ ఒక టాస్క్ పెట్టారు, అందరినీ డ్యాన్స్లు వేయించడం అవన్నీ చేయించారనమాట. ఇక్కడ వచ్చేసి మణికంఠ యష్మితో డ్యాన్స్ వేసిందనమాట, బాగుందనమాట. నైనిక కూడా డ్యాన్స్ వేసింది, సూపర్ మచ్చి సాంగ్కి డ్యాన్స్ వేసింది మణికంఠలో ఈ టాలెంట్ కూడా ఉందని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మొత్తానికైతే అందరూ హ్యాపీగానే చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నబీల్ని అయితే పాపం బకెట్కి స్పూన్తో బకెట్ నింపమన్నారండి. అదైతే నాకు కొంచెం పాపం అనిపించింది. పాపం ఆ బకెట్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. మధ్యలో వీళ్ళందరూ చేస్తుంటే టాస్క్లు మధ్యలో వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చి పృథ్వీని, అది చాలా కామెడీగా అనిపించిందండి. పృథ్వీని వచ్చేసి లేడీ గెటప్ వేసుకొని అటు ఇటు తిరగడం అనమాట. మామూలు కామెడీ చేయలేదు అసలు. ఆ గెటప్ కూడా సూట్ అయిందనమాట. అంటే కామెడీగా నేను అనేది. గొడుగు మాత్రం హైలైట్. ఆ గొడుగు పట్టుకోవడం, ఫ్లవర్ పెట్టుకోవడం సూపర్ అనమాట. దాంతో విష్ణుప్రియ అయితే సిగ్గుపడిపోయింది ఇంకా అది చూసేసి. ఇంకా నెక్స్ట్ వచ్చే ఇంకా అందరూ అయిపోయిన తర్వాత టాస్క్లో ఓడిపోయారు కాబట్టి అవతల ఆపోజిట్ టీం వాళ్ళకి ఏం చేశారంటే ఒక చాయిస్ ఇచ్చారనమాట. ఒకళ్ళు డైరెక్ట్గా చీఫ్ అయ్యే అవకాశం. దాంతో ఇంకా యష్మి వచ్చేసి పృథ్వీతో గొడవ పెట్టుకుంది. పృథ్వీతో నేనే చీఫ్ అవుతానంటే తను ఒకటే చెప్తున్నాను, నువ్వు అంతకుముందు ఓడిపోయావు, రెడ్ కార్డ్ నీకు నువ్వే ఇచ్చుకున్నావు అని చెప్తున్నాడు. అంటే ఓసారి ఓడిపోయినా అవ్వకూడదని ఏం కాదు. అయితే ఇంకా అక్కడ ఏంటంటే యష్మిని నువ్వు మణికంఠాన్ని కూడా చాలా మాట్లాడినావు, మగవాడు కాదని అన్నావు. అసలు అక్కడ విషయం అది కాదండి. అసలు మగవాడు కాదని అన్నది అక్కడ వచ్చి నిఖిల్. మీరు వీడియో బాగా గమనిస్తే ఫస్ట్ యష్మి అన్నది వేరే ఉద్దేశంతో, అసలు అతను ఆటలో లెక్కలేదు అంటే సరిగా ఆడడు అనే ఉద్దేశంతో అన్నదే కానీ అక్కడ ఆ మాట అయితే అనలేదు. దానికి అమ్మ మీద ఒట్టు అనేది ఎవరు వేయరు కదండి అంత తొందరగా. వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ యష్మి అయితే అనలేదు, నిఖిల్ అన్నాడు అనమాట. అంటే మగవాళ్ళగా లెక్కేసుకోవట్లేదు అని నిఖిల్ అన్నాడు. ఇంకా అదే మాట తను చెప్పింది, నువ్వు సరిగా చేయలేదు, నువ్వే ఒప్పుకున్నావు ఓడిపోయానని, మళ్ళీ ఎలా అడుగుతావని వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యూ అయిందనమాట. యష్మి అయితే ఏడ్ చేసిందండి. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ యష్మి పాపం చీఫ్ మళ్ళీ అవుదాం అనుకుంది, అది వర్కౌట్ అవ్వలేదనమాట. పృథ్వీ మాత్రం ఒప్పుకోవట్లేదనమాట. నువ్వు మాట్లాడినావు, మళ్ళీ అమ్మతోడు అంటున్నావు, అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడుతున్నావు అని అన్నాడు. అదైతే నిజం కాదండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. అంతగా చెప్పుకోదగినంతేం లేదు వీడియో అయితే. ప్రోమోలో చూస్తేనేమో చూద్దామండి, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఎవరు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.